నేటి తరంలో పుస్తకాలు చదవడం అనేది చాలా అరుదు కదా. చిరిగిన చొక్కాయిన తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం గారు. ఎందుకంటే ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం. హాల్స్టైన్ రచయిత అంటారు, పోటీపడి కాదు ఇష్టపడి చదవాలా. నవ్వడానికి, స్ఫూర్తి పొందడానికి, తెలియని విషయాలు తెలుసుకోవడానికి, ఏడవడానికి చదువుతాను. మాట్లాడడానికి ఏమి లేనప్పుడు, మాట్లాడడానికి ఎవరు లేనప్పుడు చదువుతాను. పదాల కోసం చదువుతాను, అవి చెప్పే భావం కోసం చదువుతాను. చదవడం అంటే స్నేహితులతో సమయం గడపడం అంటారు. నిజమే కదా. చదువుట ద్వారా జ్ఞాన సముపార్జన సాధ్యమే. సామెతలు 4:7 జ్ఞానం సంపాదించుట అతి ప్రధానమైనది. నీ సంపదలన్నీ వెచ్చించి దానిని బడయము. కనుక స్నేహితులారా, ఈ రోజుల్లో పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాం. తద్వారా మనలో మార్పు ప్రారంభమవుతుంది. ఎంతో మంది స్నేహితులు ఉండవచ్చు, కానీ ఒక మంచి పుస్తకం మన జీవితాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేయగలదు, మార్చగలదు.